హాయ్ కుమార్ భాయ్. హలో హాయ్. ఇప్పుడు బాలకృష్ణ గారు ట్రెండ్ అయ్యారు. 50 సంవత్సరాలు హీరో ఆయనే అని చెప్పి. ఇప్పుడు ఆయన అంత గొప్పగా చెప్పుకున్నారు కదా. ఒక మ్యాన్షన్ హౌస్ ని ప్రమోట్ చేస్తున్నారు. చేయడమా తప్ప గొప్ప? మ్యాన్షన్ హౌస్ ని అతను ప్రమోట్ చేస్తున్నాడు. దేనికి? ఎందుకంటే మ్యాన్షన్ హౌస్ అంటే బాలయంతి. ఈ వరల్డ్ నువ్వు ఎక్కడికైనా పో, ఆయన ఏ సినిమా తీసినా, ఏ పాటలు చేసినా, ఏ డ్యాన్సులు ఫైట్లు ఏం చేసినా కానీ, బయట ఏదైనా యాడ్ ఇచ్చినా, ఏదైనా మాట్లాడినా ఆయన అనేదల్లా ఒకటే, ఏ ఆడియో ఫంక్షన్ అన్న ఒకటే మాట్లాడు, మ్యాన్షన్ హౌస్ అంతే. కాబట్టి బాలకృష్ణ గారు ఎంఎక్స్ మ్యాన్షన్ హౌస్ ప్రమోషన్ చేయడం తప్పే లేదంతే. ఆయన సరే ఇప్పుడు అతను తాగమన్నాడు అనుకో, నువ్వుదేం తాగుతున్నావు? ఇప్పుడు ఆయన ఒకటే అన్నాడు, బాలకృష్ణ గారు ఒకటే అంటారు, నచ్చితే చూడు. సినిమా అయినా పాట అయినా ఏదైనా సరే ఫంక్షన్ అయినా నచ్చితే రా, నిన్నే బలం చేయట్లే. ఇక్కడ బాలకృష్ణ గారి ప్రసాదము అంటే అదే గుర్తుకొస్తుంది. అంతే, గుర్తుకొస్తుంది. బాలకృష్ణ గారి ప్రసాదమైన, తీర్థమైన, మూత్రమైన అంతా ఇది బాలకృష్ణ గారి బ్రాండ్ అంటే అది. పద్మభూషణ్ ద్వారానే వచ్చిందా? ఏందే ఇది ప్రమోట్ చేయడం వల్లే పద్మభూషణ్. మరే ఇంకా అంతే కదా, ఇది కాదులే. ఎందుకంటే ఆయన చేసిన క్యారెక్టర్లు, ఆ సినిమాలు, ఆ వేషాలు, బాబా ఏం చేస్తాడా ఆయన లాగే, తాతలాగే, రామారావు గారు లాగే, కృష్ణుడుగా, రాముడుగా, ఏదైనా. ఎవరు మీరు కూడా? బాలకృష్ణ గారు తాత కాదు, ఎన్టీఆర్ గారు నాన్న. మా తాత అన్నా, ఎన్టీఆర్ గారు మనందరు తాత అన్నా, నానే బాలకృష్ణ గారికి నాన్న, మనందరు తాత అన్నా, మనోళ్ళందరూ తాత. సరేనా? ఆయన అందరూ వాడైనా, ఆయన దేవుడు. కాబట్టి దేవుడు అందరికి సంబంధించినోడు. ఏ కులానికో, ఏ మతానికో, వర్గానికో, బంధువునికో కాదు. ఎవరైనా దేవుడు అందరు సంబంధించినోడు. ఆయన జనాలకి ఆదర్శం ఉండాలి కదా అండి. అప్పుడప్పుడు మీకు ఒకప్పుడు వీడియో చూసారా, కడుపు చేయండి ఎవరైనా వస్తే అని. అది కామెడీ, అది కామెడీగా అన్నాడు. కామెడీగా ఏమన్నాడు, అమ్మాయి కనబడితే ముద్దన్న పెట్టాలి, లేదన్నా కడుపున, సరదాగా, అది సరదా కామెడీగా అన్నాడు. ఆయన దాన్ని సీరియస్ చేసుకుంటే నువ్వు అయిపోతావు. దాన్ని ఎలా తీసుకోవాలి? నువ్వేం పీకలేవు ఆయనది, ఇక్కడ ఎవడేం పీకలేడు ఆయన్ని. నువ్వు ఎన్నైనా చెయ్యి, ఆయన ఏమి అనలేవు.